తెలంగాణలో ఎప్పటికి జరిగే అసెంబ్లీ మీటింగ్ లోగెత్తు ఈసారి అసెంబ్లీ మీటింగ్ లోగెత్తు ఈసారి సర్కారోళ్లకు ఎగస్పాటోళ్లకు నడుమ తీరొక్క ముచ్చట్లు నడిచినాయి. అన్నిటికి మించి అసెంబ్లీ మీటింగ్లలో చర్చ పెట్టి మరి సీన్మోళ్ల మీద సీఎం సారు గరమయ్యేటాళ్లకు ఇప్పుడు ఎక్కడ చూసినా అవే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. శినికి శినికి గాలివాన లెక్క మారినట్లు పుష్పరాజ్ ముచ్చట్లు తీరొక్క తీర్ల తిరుగుతున్నాయి. పాండ్రి చూద్దాం. అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు వద్దంటే పోయిండ్రు అని అసెంబ్లీలోనే కుద్దు సీఎం సారే సినిమా వాళ్ళ మీద చింపి పోస్టాలకు ఇప్పుడు కుంపటి గట్టిగా రగులుతాంది. మీదికెళ్లి సీఎం సారు ముచ్చట్లయినాక మాపటీలు మైకుల ముంగటికొచ్చి పుష్పరాజు నేను అట్ట చేయలేదు అసొంటోని కాదు అన్నట్టు ముచ్చట్లు చెప్పేటాలకు చెయ్యి పార్టీ లీడర్లంతా గయ్యన లేచిండ్రు. ఇక చూడర్రి సినిమాల మంత్రి మళ్ళోసారి మంచిగానే ఆరుసుకున్నాడు. దయచేసి హీరోలకు చెప్తున్నా, మీరు మంచి యాక్టర్లు ఉండొచ్చు, కానీ ఇలాంటి సంఘటనలు మన పునరావృతం కాకుండా మీరు కూర్చొని ఆలోచించుకొని మీరు చేసుకోండి, డబ్బులు సంపాదించుకొని మాకు అభ్యంతరం లేదు. మాకు చాలా సంతోషం. మా తెలంగాణలో మా హైదరాబాద్లో ఉండి ఇంత మంచి యాక్టర్లు ఉన్నారు. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు యాక్టర్ అయినా అది కోమటిరెడ్డి గారి మినిస్టర్ అయినా ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుంటుంది. అంతేకాదు ఇప్పటి సంది ఎంత పెద్ద హీరో సినిమానన్నా గానీ ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టుకోండి టికెట్ రేట్లు పెంచేదే లేదు అన్నట్టు చెప్పిండు మంత్రి. నలుగురికి పనికొచ్చే సినిమాలు తీస్తే సర్కారు వాళ్ళ సహకారం ఉంటదట. అంతేగాని పైసలు ఎక్కువ ఖర్చు పెట్టినాము టికెట్ రేట్లు పెంచుకుంటాం అంటే మాత్రం అస్సలు వినరాట. ఏది ఏమైనా ఇక ముందు బెనిఫిట్ షేర్లు ఉండవు, ఎక్స్ట్రా రేట్లు ఇచ్చే అవసరం లేదు. మీరు హై బడ్జెట్ పెట్టుకోండి, లో బడ్జెట్ పెట్టుకోండి. ఏమైనా చారిత్రాత్మకంగా భారతదేశ స్వతంత్రానికి సంబంధించో, తెలంగాణ సాయుధ పోరాటము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఇంకా ఏమైనా చరిత్ర ఉన్న సినిమాలు ఉంటే ఒకటి 50-100 రూపాయలు రేటు పెంచు, అది కూడా అవసరం లేదు. ఖర్చు లేని సినిమాలకి ఇవ్వం. హై బడ్జెట్ ఎవరిది ఇవ్వమంటున్నారు, మీరు ఎందుకు రేట్లు అడుగుతున్నారు? అందుకనే బెనిఫిట్ షోలు ఇవన్నీ కూడా బంద్ చేసినాం. యాజ్ ఎ సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఇక సర్కారు వాళ్ళ ముచ్చట్లు గిట్లుంటే ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు సినిమా వాళ్ళ దిక్కు మాట్లాడుతుండ్రు. సినిమా వాళ్ళ మీద సీఎం సారు పగబట్టినట్టే చేస్తాండ అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి బండి సారు. అటు ఏపీ లీడర్లు కూడా గీ తీరుగానే మాట్లాడుతున్నారు. గిట్లా పంచాది గట్టిగానే అయితాంది. ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు కూడా ఏమైంది ఏం కథ అనేది మళ్ళోసారి మైకుల ముంగటికి వచ్చి చెప్పిండ్రు. వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీదే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపీదే. ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పని చేయవు. ముంగట సినిమా వాళ్ళతోని సర్కారు వాళ్ళు మీటింగులు కూడా పెడతారట. అన్యామగాని పండగకు సినిమాలు విడుదల చేసుకొని బెనిఫిట్ షోలు వేసుకొని కాసులు కమాయించేటోళ్ళు సినిమా వాళ్ళు. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగకు తెలంగాణలో అంత ఉత్తకథనే అయ్యేటట్టున్నది కదా అనుకుంటారట చాలా మంది. మరి ఇక ఏమవుతుందో ఏమో చూడాలి.